నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి, శ్రీనివాస సీడ్స్ విజయవాడ. మనం ఇప్పుడు నందిగామ దగ్గర వెంకటాపురం గ్రామంలో ఉన్నామండి. వెంకటాపురంలో ఆగ్రో ఏషియా సీడ్స్ వారి హాట్ స్టార్ అండి. ఇది హాట్ స్టార్. ఇది చూడండి తోట. ఇది దగ్గరికి ఎంత వేసారండి తోట? ఇది 3 ఎకరాలండి. ఇది 3 ఎకరాలు వేసారు హాట్ స్టార్. మీ పేరండి? ఎన్ సుమంత్ అండి. ఎన్ సుమంత్. ఈ వెరైటీ ఏంటండి? ఇది ఆగ్రో హాట్ స్టార్ అండి. ఆగ్రో ఏషియా హాట్ స్టార్ అండి. చూడండి కాపు ఒక్కసారి చూడండి ఎంత బాగా ఉందో తోట మొత్తం. మీరు చేను 3 ఎకరాలు కాడ కాపు చూడండి. మీరు ఏ మొక్క చూసినా సరే ఇదే రకంగా ఉంది. స్టెప్ చూడండి, పైన స్టెప్ చూడండి ఎంత ఇదిగా ఉంది. చూడండి ఇది అసలు చేను ఎక్కడ చూసినా సరే ఇవి ఇట్లా అండి. చూడండి ఈ కొమ్మని ఎన్ని కాయలు ఉన్నాయా. రివ్యూ కూడా తీసుకోండి. ఏమండి తోటచర్ల గ్రామం. ఒక నిమిషం చూడండి కాపు ఎలా ఉందో. మరి ఈ కొమ్మ చూడండి ఎట్లా ఉందో కాయ. మొత్తం మీకు తోట ఎక్కడ తీసుకున్నా సరే ఇది మీరు ఎదురుకుండా చూడండి ఎట్లా ఉంది కాపు. రండి సార్ చూడండి కాపు ఎట్లా ఉంది. ప్రతి చెట్టు కూడా ఏ విధంగా విపరీతంగా పడిందండి కాపు. నల్లి వైరస్ని కూడా తట్టుకుంటుందండి. ఈ కొమ్మ చూడండి, సెకండ్ స్టెప్ చూడండి ఎలా పడింది. ఇది ఆగ్రో ఏషియా సీడ్స్ వారి హాట్ స్టార్ అండి. చేను మొత్తం మీరు ఎక్కడ చూసినా సరే ఇదే రకంగా ఉందండి. ఎక్కడ ఒక్క బొబ్బరి చెట్లు ఉండదండి. హేమంత్ గారు మీకు ఎలా అనిపిస్తుందండి? ఇది బాగుందండి వెరైటీ. నేను ఇప్పుడు గ్రీన్ గోల్డ్ ఈ షీల్డ్ వేసినామండి. అది దాని మీద ఇది బాగుంటుందని ఇది వేసినాం. అయితే ఇది ఇంకా బాగుంది. తోట కాడ చక్కగా బాగా పెరిగిందండి. సెకండ్ స్టెప్ కాడ బాగుంది. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు కొత్త తోట, ఇప్పుడు 50 రోజులు 60 రోజుల తోట లాగా ఉంది. అంతే సార్. నేను సెప్టెంబర్ 18 వేసిన. అసలు ఎంత కాపు చూడండి ఎట్లా పడింది. చూడండి ఏ మొక్క చూసినా సరే ఈ మొక్క చూడండి ఎట్లా పడింది కాపు. మొత్తం అసలుకి ఎక్కడ ఒక మొక్క పై స్టెప్ అంతా ఫుల్ గా పడిందండి కాపు. మొత్తం చేనేంత మొత్తం ఎక్కడ చూసినా కానీ మీరు కెమెరా ఎటు తిప్పినా సరే ఏ ప్లాంట్ చూసినా సరే మొత్తం కాయ అంతా పడి ఉందండి. ఇప్పుడు ఇది ఆగ్రో సీడ్స్ వారి హాట్ స్టార్ అండి. ఇది వెంకటాపురం విలేజ్, ఇట్లా పెరుగంచిపురం మనం. హేమంత్ గారు అండి, ఈయన సుమంత్ గారు. చెప్పండి మీ ఊరి పేరు. చెప్పు నీ తోట సార్. నువ్వు వచ్చినావు చూసినావుగా. అయితే యాక్చువల్గా రకం మడికి బాగుందండి. పేరండి? నా పేరు సురేష్, మార్కపూడి సురేష్. మా తోటశాల పక్కన తోటశాల విలేజ్. నేను కూడా వచ్చే సంవత్సరం వెనకాల పోలే ఇదే విత్తనం హాట్ స్టార్ వేద్దామని నాకు కూడా దృష్టిలో పడదాయి. నేను కూడా ముందుకి వెనకాల పోలే వేసి ఇది విత్తనం వేద్దామని. ఎట్లా ఉంది కాపు? ఎట్లా ఉంది? బాగుందండి. మీరు మిగతా తోట చూసి ఉంటారు కదా మీ ఊర్లో. బొబ్బర్ లేదు, నల్లికి కూడా తట్టుకుంటుందండి. నల్లికి కూడా తట్టుకుంటుంది. మ్యాక్సిమం నా సేలో కూడా నల్లి ఉంది విపరీతంగా. దీంట్లో లేదు, బొబ్బర్ కూడా లేదు. వైరస్ అన్నిటికీ తట్టుకుంటుంది విత్తనం. బాగుంది. వేసుకోవచ్చండి ఇది? వేసుకోవచ్చండి. 100% అండి. 100. అందులో అసలు దోకానే లేదు. సుమంత్ గారు, నేను ఇవాళ దగ్గరికి ఒక 10 ఫీల్డ్ చూశానండి. కానీ మీరు చేసినంత నీట్ గా నేను చూడలేదండి ఫార్మర్ ని. అంటే ఏమవుతుందంటే వాళ్ళు ఒక 5 ఎకరాలు ఎక్కడ ఏదో ఒక 2 ఎకరాలు సరిగ్గా మెయింటైన్ చేస్తే ఒక 2 ఎకరాలు సరిగ్గా. కానీ ఇంత నీట్ గా చేసిన వాళ్ళు నాకు చేను 3 ఎకరాల పొలం కదా, మనం ఎటు వైపు చూసినా ఒకే రకంగా ఉందండి. అదొకటి. మీకు ఏంటంటే చుట్టూ కూడా ఈ తోటలు ఉన్నా సరే తోటల మధ్యలో ఉన్న కదా ఎక్కడ కానీ మీ దోమ లేకోకుండా అంత ఎంత నీట్ గా చేశారంటే అంత నీట్ గా నీట్ గా. మనం కాదు సార్, విత్తనమే దమ్ము. విత్తనం మన విత్తనంలో దమ్ము ఉంటే అన్ని కరెక్ట్ గా వస్తాయి. పక్కన స్వభావాలు అనుకోను మొత్తం చేను చుట్టూ స్వభావాలు ఉన్నా సరే వైరస్ మొక్క లేదు. ఒక వైరస్ మొక్క కానీ ఒకటి కొత్త తోట ఉన్నట్టుంది. కాపు ఏ మొక్కనే జస్ట్ అనేది నాకు ముందుకు కావాలి. నీ సజెషన్ తీసుకొని ఈ కొమ్మ చూడండి పై కొమ్మ చూడండి కాపు ఎట్లా వచ్చింది. దేనికి చూసినా సరే అది చూపించండి. అది చూడండి, అది ఎంత ఎడలిపోయింది. అది చూడండి. అది
కాపు పైకొమ్మ పోతలు కానీ ఈ రోజులు అసలు పోతలు లేవండి. పోతలు లేవు ఎక్కడ నేను పొద్దున్న చూసా కదండి. మాల పోత పిండి పోత పిండి పిందె, అసలు పోత ఫస్ట్ పిందె. నుంచి కింద అండర్ గ్రౌండ్ కానీ ఇప్పుడు మేము పాయలు చేయాలంటే ముగ్గురు చేస్తున్నాం అండి. ముగ్గురు చేయాల్సి వస్తుంది పాయలు. చిన్నగా ఇరగటం జాగ్రత్తగా ఇరక్కోకుండా చేసుకురావాల్సి వస్తుంది కాపు. 4 మూలలో ఎక్కడికి పోయినా బాధ లేదు. అసలు ఇక్కడ అని కాదు అక్కడ అని కాదు. నేను ఎవరో కాదు.